మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఇలా బటర్ఫ్లైస్ తీసుకున్నా అండి. వీటితో పాటు కొన్ని లీఫ్ బీడ్స్ తీసుకున్నా అండి ఇలా. ఆ తర్వాత 2mm సైజులో ఉన్న కొన్ని బీడ్స్ తీసుకోండి. దీనికి ఏ సైజ్ అయినా సరే పర్వాలేదు. ఇలా కొన్ని అయితే తీసుకొని టాజల్స్ తీసుకోండి. కొన్ని టాజల్స్ శారీలో కలిసే కలర్స్, కొన్ని టాజల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని శారీ పైన 2 ఇంచెస్కి ఒకటి మార్క్స్ పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత శారీకి టై చేసేయండి ఇలా. ఈజీ డిజైనే అండి. 2 ఇంచెస్కి ఒకటి చేశాను. అదే మనము దూరం 2 ఇంచెస్కి ఒకటి చేస్తాం కదా డిజైన్స్, అవన్నమాట కస్టమర్వి. ఓకేనా? 2 బీడ్స్ తీసుకొని తర్వాత బటర్ఫ్లై తీసుకోండి. తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఆ తర్వాత లీఫ్ తీసుకోండి. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. టాజల్స్ వచ్చి నేను 80 రౌండ్స్ తీస్తా అండి. 70 తీసేదాన్ని కానీ 70 ఆపేసాను, 80 తీసుకుంటున్నా. ఆ తర్వాత లీఫ్ తీసుకున్నాక ఇటువైపు కూడా ఇంకొక బీడ్ తీసుకోండి ఇలా. ఓకేనా? ఇలా ఇలా వస్తుంది మనకి. ఇలా తీసుకున్న తర్వాత ఈ నీడిల్ని బటర్ఫ్లై కింద ఉన్న బీడ్ లోపల నుంచి పైన ఉన్న శారీ వరకు కూడా నీడిల్ని ఇలా పైకి తీయండి. ఓకేనా? తీసిన తర్వాత ఈ 2 లీవ్స్ని కూడా ఇలా పెట్టేసుకొని కాస్త స్టిఫ్గా లాగేసేయండి. ఇది మనకి ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉంటే మనకి లీవ్స్ కూడా నిలబడతాయి అన్నమాట అలా. ఓకేనా? లూజ్ వస్తే ఏంటంటే వంగిపోతాయి, కాకపోతే స్టిఫ్గా ఉంటే చూడడానికి బాగుంటుంది టాజల్. అందుకోసం అనేసి కాస్త గట్టిగా లాగేసి లూజ్ రాకుండా చూసుకొని ముడేసేసుకోండి. దారాలు కూడా చిక్కుబడనివ్వకండి, చిక్కుబడితే మళ్ళీ ఇక్కడ కుప్పలాగా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి కిందకి తీసి కట్ చేసేసుకోండి. ఒక చిన్న డిజైనే సింపుల్గా, కానీ మనము రెగ్యులర్గా ఎవరైనా చిన్న డిజైన్లు చాలు, ఎక్కువ వద్దు, సింపుల్గా ఒక 300లో లేదంటే 200 అట్లా ఏమన్నా చేయమని అని అడిగితే మాత్రానికి ఇలా చేసి పెట్టుకోవచ్చండి 2 ఇంచెస్కి ఒకటి. ఓకేనా? ఇంకా మీకు రేట్ని బట్టి మీరు బీడ్స్ తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు, లేదంటే టాజల్స్ అట్లా ఏమైనా తగ్గించైనా సరే మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? కానీ త్వరగానే అయిపోతుంది. నాకు ఈ పెద్ద డిజైన్లు చేసి చేసి ఈ చిన్నదానికి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఈ మధ్యకాలంలో అయితే అన్నీ మనము గ్రాండ్ డిజైన్సే చేసాము. టాజల్స్ ఎక్కువ పెట్టి కదా. గ్రాండ్ అంటే మరీ గ్రాండ్ కాదు, కానీ దగ్గరగా టాజల్స్ చేసుకుంటున్నాం కదా. అసలు గ్యాప్ లేకుండా మధ్యలో ఏదో ఒక బీడ్ పెట్టేసి కొంచెం అల్లేలాగున చేసుకుంటున్నాం కదా. అలా చేసి చేసి ఇప్పుడు నాకు ఈ 2 ఇంచెస్కి ఒకటి టాజల్ కట్టాలి అని అంటే చిన్న డిజైనే, సింపుల్, ఈజీనే, తొందరగా అయిపోతుంది, ఒక 1/2 అవరే కదా అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే అదే టైంకి అయిపోతుంది కావచ్చు, ఎట్లయినా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా టప్ చేస్తూ ఉంటే, అందుకని అనమాట అలా అనిపిస్తుంది అనుకుంటా. త్వరగానే అయిపోతుంది మన చేసేదాన్ని బట్టి. ఓకేనా? కొంచెం టైం అటు ఇటుగా బయట స్పెండ్ చేయకోకుండా ఫాస్ట్గా చేసేసుకుంటే త్వరగానే అయిపోతుంది. ఓకేనా? ఇది మరి ఇవాళ మన డిజైన్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? చిన్న డిజైనే, నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇంకొక 3 టాజల్స్ ఉన్నాయి. ఈ 3 కట్టేస్తే మీకు శారీ అయిపోతుంది.
2 బంచెస్ తీసుకున్నాను నేను. టాజల్స్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. అంటే 2 కలర్స్, 2 టాజల్స్ ఒక కలరు, 2 టాజల్స్ ఒక కలరు అనుకోకుండా అలా కట్టేశాను. సరే అనేసి ఇక కంటిన్యూ చేసేస్తున్నాను అంతే. సరే అండి, ఇది డిజైన్ అయితే మనకు శారీ కూడా ఇగో ఇలా ఉంటుంది. గ్రీన్ పింక్ ఈ కాంబినేషన్ చూసే ఛానల్ అవుతుంది. అంటే ఇంత డార్క్ గ్రీన్ రావట్లే కదా, కానీ క్వాలిటీ ఉంది. శారీ బాగుంది. శారీ కూడా డిజైన్ వచ్చేసి మనం దీనికి ఇలా ప్లెయిన్గా సింపుల్గా కావాలన్నారు, అలానే చేసేసాము. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, అయితే నచ్చుతుంది. ఓకేనా, చాలా బాగుంది డిజైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.